బాలు, ఏ అమ్మాయి కోసం నువ్వు వెతికావో ఆ అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చిందిరా. అదృష్టం పరిచయం పట్టేట్టు పట్టిందిరా. ఒరే బాలు, ఇంకెందుకు రాలేదు, వెళ్ళి అయ్యావి అని చెప్పి. ఏంటి ఏంటి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు? అన్నయ్య, నాన్న వచ్చారు. మీ అన్నకుండా వచ్చారంట. సుధాకర్ ఇంట్లో వెయిట్ చేస్తాం, అక్కడ మాట్లాడుకుందాం. ఈవినింగ్ రెడీగా ఉండు, హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకు? నర్సులకు బీటు కొట్టడానికా? నేను తీసుకెళ్తాను, మీరు వెళ్ళండి. మీ అన్నయ్యని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని దాచుకోమ్మా. అన్నయ్య, అను ఇంటి వరకు వచ్చేసింది. తర్వాత అనుకి నా ప్రేమ గురించి చెప్పేస్తాను రా. బాలు, ఏదో మాట్లాడాలన్నావు. అదే ఏదో మాట్లాడాలన్నావు. ఎలా చెప్పాలో తెలియడం లేదు. బాలు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను. పర్వాలేదు, చెప్పు. ఐ లవ్ యూ. మీరు నన్ను చూసింది యాక్సిడెంట్లోనే, కానీ అంతకు ముందే నా మనసు మీకు అర్పించి మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. ప్లీజ్ నా ప్రేమను అర్థం చేసుకోండి, కాదని మాత్రం అనకండి. నేనెలా రియాక్ట్ అవ్వాలో నాకే తెలియడం లేదు బాలు. నేను ఈరోజు ప్రాణాలతో ఉండడానికి కారణం మీరే. అందుకని నేను మిమ్మల్ని ప్రేమించాలి అనుకోవడం ఎంతవరకు న్యాయం? మీరెలా ఊహించుకోవడానికి కారణం నేనే అయితే ప్లీజ్ నన్ను మన్నించండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆ మాట అంటే నువ్వేం చేస్తావు? నువ్వు అనుతో ఐ లవ్ యూ అంటే జరిగేది ఇదే. మరేం చేయండి రా బుజ్జి? అన్నయ్య, నువ్వు ఆమెను చూసిన వెంటనే ప్రేమించుండొచ్చు, నీ గుండె చప్పులు పెరిగుండొచ్చు. ఆమెకి సంబంధించినంత వరకు ఇదంతా నథింగ్. ఆమె ఫారెన్ లో పెరిగిన అమ్మాయి, నీకంటే నాకంటే మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి. అయితే అను నాకు దక్కదంటావా? ఎందుకు దక్కదు? మా అన్నయ్యకి ఏం తక్కువ? ప్రేమ అనేది మనసుకి సంబంధించింది. నీ మనసేంటో పూర్తిగా తెలుసుకుంటే ఆమె నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తుంది. నీ గురించి ఆమెకి తెలియాలంటే ముందు ఆమెతో ఫ్రెండ్షిప్ చేసుకో. ఇదంతా జరగడానికి చాలా టైం పట్టొచ్చు. ప్రేమకి సాహసమే కాదు, సహనం కావాలి, ఓర్పు కావాలి. భూదేవికి మించిన ఓర్పు ప్రేమకు. హలో మేడం, yesterday phone call pallodu night saying love, it's me. ఫోన్ కాలా? యా, yesterday. హలో, నాకు మీరంటే చాలా ఇష్టం. నేను మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తున్నాను. రేపు నేను మిమ్మల్ని మీట్ అవుతాను. నేను స్టైల్లో రజనీకాంత్ అండి, చూడడానికి కమల్ హాసన్లో ఉంటాను. స్టైల్లో నువ్వు రజనీవా? యా, 1 minute. ఓకే. మరైతే కమలాసన్ సంగతి? కళ్యాణ్ రాముడి సినిమాలో కమల్లో ఉంటానని చెప్పాను, ఈ లోపల ఫోన్ కట్ చేశారు. నాన్సెన్స్. పర్లేదండి, ఇది తీసుకోండి. మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం, నేను మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తున్నాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్. ఐమ్ సారీ మేడం, సారీ మేడం. మేడం 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 ప్లీజ్ మేడం. పోరా మేడం 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 ప్లీజ్ మేడం. మేడం మేడం అర్థం చేయండి మేడం ప్లీజ్. అది ట్రూ లవ్ మేడం. చెప్తున్నాను, ఇలా నన్ను డిస్టర్బ్ చేసావంటే పోలీసులో కంప్లైంట్ ఇస్తాను. మీరు సీఎం కైనా కంప్లైంట్ చేసుకోండి మేడం, కానీ నన్ను మాత్రం కాదనకండి. ఛే, ఈ పాట లిరిక్స్ ఏమన్నా తెలుసా నీకు? తెలీదురా. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. నాకు ఇప్పుడు అర్జెంట్గా ఈ లిరిక్ మార్చుకోవడానికి 4 డ్రెస్సులు కావాలి. వాటితో రా పో. రాజేశ్వరి గారు, ఏంట్రా ఇది? అయ్యో నాన్న, వాడు అక్కడున్నాడు.
ఎరా నువ్వు ఈ కళ్ళజోడు పెట్టుకుని ఆ అమ్మాయిని చూసే ఐ లవ్ యూ అని చెప్పావా లేకపోతే ఇంకెవరినైనా చూసి చెప్పావా? కళ్ళజోడు సరే, పళ్ళు పళ్ళు ఏమిటండి పళ్ళు రాలాయా? రాలేదే, రాలతాయని జాగ్రత్త పడ్డా. అవునా? బావే ఒకవేళ అసహ్యంగా వెళ్ళాలనుకుంటే వీడిని పంపచ్చుగా. వేషం వెయ్యాలనేది నా ఉద్దేశం కాదు. నా మనసులో ఉన్న ప్రేమకు ఒక రూపాన్ని ఇచ్చాను. వాడే పళ్ళోడు. నా అందాన్ని చూసి అమ్మాయి ప్రేమించకూడదు, నా మనసును చూసి ప్రేమించాలి. అదే నిజమైన ప్రేమ. మనసా? అదేంటది రే? ఇప్పుడు అమ్మాయిలందరూ కారు ఉందా, క్రెడిట్ కార్డు ఉందా, కార్డులో క్యాష్ ఉందా, కనీసం ఫ్లాట్ ఉందా, ఇవన్నీ చూసి లవ్ చేస్తున్నారా? ఊరికి అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడకు. ఒక అమ్మాయి నువ్వెంత సిన్సియర్ గా ప్రేమిస్తున్నావో అమ్మాయికి అర్థమయ్యేలా చెప్తే ఆ అమ్మాయి ఐశ్వర్య రాయ్ అయినా అభిషేక్ బచ్చన్ వదిలేసి నీ వెనకాలే వచ్చేస్తుంది. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ కూడా వదిలేసిందా? వాడు చెప్పే అమ్మాయిలు ఉన్నారు, కానీ అలాగే మంచి మనసుండి తనకు నచ్చిన పడితే వాడి కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే అమ్మాయిలు ఉన్నారు. అలాంటి అమ్మాయిని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ వేషం వేశాను. ఒక అమ్మాయి కోసం గెటప్ వేయాలని డిసైడ్ అయిపోయావు. మరి లో బడ్జెట్ లో ముస్టోడ్ వేషం ఎందుకురా? అదే నేను గెటప్ వేశాను అనుకో, ఏ అంబానీ కూతురునో టాటా బిర్లా కూతురునో లవ్ చేసి లైఫ్ లో సెటిల్ అయిపోయి ఉండేవాడిని. రే, అంబానీ కూతురు చేసుకుని గొప్పవాడివి కావాలని నువ్వు అనుకుంటున్నావు. మనసుకి నచ్చిన అమ్మాయిని చేసుకుని అంబానీని కావాలని నేను అనుకుంటున్నాను. అవుతాను రా. ఏంటన్నా ఇది? నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? అడు తిప్పండి ఇటు తిప్పుతావు. ఇది ఆఫ్టర్ ఆల్ లూనా అన్న. దీన్ని చేయడం నేర్చుకోవడానికే వారం రోజులు పట్టింది. ఇంకెప్పటి నీ లూనా నుంచి స్కూటర్కి వెళ్ళి, స్కూటర్ నుంచి కార్కి వెళ్ళి ఈ షెడ్ ఎట్లా మెయింటైన్ చేస్తావు నాకైతే అర్థం కావట్లేదన్నా. లేదన్నా, నాకు అసలు నమ్మకమే లేదు. నేను అసలే మూడవుట్లో ఉన్నాను. ఎక్కువ ఆగేవా? అన్నా ఏంట్రా? ఎవరో వచ్చారు చూడన్నా. ఏం కావాలి అడగరా? ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ప్రాబ్లం? నేను చీఫ్ మెకానిక్ తోనే మాట్లాడతాను. చీఫ్ మెకానికే కావాలంట. ఏంటి విషయం? నీతో కొంచెం మాట్లాడాలి. నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా ప్రాబ్లం? సడన్ గా బండి ఆగిపోయింది. ఏంట్రా చిల్లర ఏమైనా పారేసుకున్నావా? తెగ వెతికేస్తున్నావు? ఏం లేదు నాన్న, ఇంజిన్ చెక్ చేస్తున్నా. ఇంజిన్ చెక్ చేస్తున్నావా? వెదవా, దున్నపోతా, వెదవన్నారా వెదవా? వారం రోజుల నుంచి ఆ లూనాకి చైన్ వేయటమే రాలేదు నీకు. ఇంజిన్ చెక్ చేస్తావు నువ్వు? రెడీ రాస్కల్. నాన్న మెల్లగా మాట్లాడు నాన్న. మెల్లగా మాట్లాడా? ఏంటి ఎదురించి మాట్లాడుతున్నావు? ఏంటా లుక్కు? అవతల కస్టమర్స్ వెయిట్ చేస్తుంటే వెళ్ళి అటెండ్ అవ్వడం తెలియదు నీకు? వెళ్ళరా, అమీర్పేటలో ఆచార్యగా ఆ ఇన్నోవా డెలివరీ ఇచ్చా. పో వారా, నీకే చెప్పేది పో. అంకుల్, నేను కూడా అమీర్పేట్ వెళ్ళాలి, చాలా అర్జెంట్. కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేయమనండి. రేయ్, నువ్వు అమీర్పేట వెళ్తున్నావు కదా, ఈ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేయి. అది మన బండి కాదు, కస్టమర్లది. ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించకూడదు. అది నువ్వు చెప్తున్నావా? రేయ్, నోరు మూసుకుని చెప్పించేయి. నువ్వు వెళ్ళమ్మా. చూడు అరవింద్, నాకు మెమరీ లాస్ ఉందని నేను చెప్పానా? నా ఫ్రెండ్ చెప్పింది. దానికి నన్ను అనుకుంటే ఎలా? నేను చేసిన ఒకే ఒక్క తప్పు అది చెప్పిన అబద్ధాన్ని దాచడం. ఒకసారి ఆలోచించు, మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు. అలాంటప్పుడు ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళు చెప్పినట్టే కదా బిహేవ్ చేయాలి. నా విషయంలో కూడా అదే జరిగింది. ప్లీజ్ అరవింద్, నాకు తెలియకుండా నిన్ను హర్ట్ చేసి ఉండుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ విషయం ఎంతటితో వదిలే. వి ఆర్ ఫ్రెండ్స్, ఓకే? చూడు, నాకు ఫ్రెండ్ అనుకునే అమ్మాయి మీద ప్రేమ రాదు. ప్రేమించిన అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం నాకు తెలీదు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నీకు ఓకే అయితే మాట్లాడు, లేదంటే గుడ్ బాయ్. ఓకే, గుడ్ బాయ్. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో
కాలమే వృధాయనే పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ